వెల్కమ్ టు భాగ్యస్ వండర్లాండ్ ఛానల్ అండి. నేనైతే ఇక పన్నీర్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగొచ్చిందండి. హోటల్లో కూడా ఈ టేస్ట్ మనకు రాదండి. నేను చెప్తున్నాను చూడండి మీరు. ఈ విధంగా నేను చేసిన ఈ మసాలా అయితే గాని ఇంట్లో రెడీ చేసి మసాలా గరం మసాలా వేయడము వల్ల మంచి టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. ఈ పన్నీర్ కూడా మనకు మంచిగా టేస్ట్ స్పైసెస్ అంతా కూడా బాగొచ్చాయి. చూడండి నేను ఇది డ్రైగా మసాలా ఫస్ట్ రెడీ చేసుకుంటున్నానండి. గరం మసాలా టైప్లో 3 స్పూన్లు ధనియాలు తీసుకున్నా, షాజీరా ఒక స్పూన్ తీసుకున్నా, పెప్పర్ ఒక స్పూన్ తీసుకున్నానండి, జీరా కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. ఇవంతా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నానండి. ఎక్కువ ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనము మళ్ళీ వేయించుతాం కాబట్టి గ్రేవీ అంతా కూడా. చూడండి ఇంకా ఇప్పుడు చెక్క లవంగం మసాలా బిర్యానీ దినుసులంతా వేసుకుంటున్నాను. షాజీరా, మరాఠీ బగ్గ, అనాసి పువ్వ అదంతా కూడా వేసుకుంటున్నాను. యాలకులు 2 వేసుకున్నాను. ఇవి రాతి పువ్వు అంటారండి, అది బిర్యానీ ఆకు అంతా కూడా వేసుకున్నాను. స్పైసెస్ వేసుకునేసి ఇవంతా కొంచెం కసూరి మెంతి 2 డ్రై మిర్చి కూడా వేసుకుంటున్నానండి. కసూరి మెంతి ఇవంతా వేసుకొని మనం షాజీరా కూడా వేసాం కదా, దీంట్లో మంచిగా టేస్ట్ మనకు చాలా బాగుంటుందండి. మనము బిర్యానీ చికెన్ మటన్ బిర్యానీ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పన్నీర్ బిర్యానీ. ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేయండి. నేను చేసే మెథడ్ కూడా మీకు చూపిస్తాను డీటెయిల్గా. చూడండి కొంచెం బరకగా, మరి ఫైన్ పౌడర్ ఏం లేకుండా కొంచెం బరకగా కొట్టేసుకున్నాను. బాస్మతి రైస్ అయితే నేను 1 కేజీ తీసుకున్నానండి. 1 కేజీ కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి. అవి నానబెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తెల్లగడ్డ అల్లం తీసుకొని కొంచెం ఇది పేస్ట్ చేసుకుందామండి. గ్రీన్ చిల్లీ అంతా, పచ్చిమిర్చి ఇవంతా కూడా వేసుకునే చూడండి. జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీ అంతా వేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇది దీంట్లోనే మనము 2 టమోటా, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకునేసి కొంచెం పెరుగు కూడా వేసుకుందామండి. నాకు ఫుల్ అయిపోయింది మిక్సీ. పెరుగు మళ్ళీ కొంచెం పక్కన గ్రేవీ అయినాక దాన్ని ఫైన్గా పేస్ట్ చేసి ఆ పేస్ట్లో కొంచెం 2 స్పూన్లు పెరుగు వేసి కలిపేసినాను. టమోటాలు అయితే 2 తీసుకున్నానండి నేను. అంతేను, ఎక్కువ మళ్ళీ గ్రేవీ సరిపోతుంది. మనము ఈ ఆల్రెడీ గరం మసాలా లాగా పౌడర్ రెడీ చేసి పెట్టిన్నాను బిర్యానీకి. ఇంకా మళ్ళీ ఇది ఫైన్గా పౌడర్ ఇది పేస్ట్ కూడా చేసుకుంటున్నాను గ్రీన్ మసాలా ఈ విధంగా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోనికి ఆయిల్ వేసుకున్నామండి. దీంట్లోనే పన్నీర్ వేస్తాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన తర్వాత ఈ ఆయిల్లోనే మనం పన్నీర్ కూడా ఫ్రై చేస్తాము. తర్వాత మనము బిర్యానీ మసాలా కూడా దీంట్లోనే మనం ఫ్రై చేస్తామండి ఈ ఆయిల్లోనే. కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేను. మరి తక్కువ అనిపించిందంటే మళ్ళీ కొంచెం బిర్యానీకి వేసుకోండి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత. ఎందుకంటే మనకు ఇంకా అదే కదా టేస్ట్ వచ్చేది. మనం వేసే నెయ్యి కానీ ఆయిల్ కానీ మనకు బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇంకా పక్కనైతే మనము రైస్ మనము బాయిల్ చేసుకునేదానికి బిర్యానీ దినుసులంతా రాతి పువ్వ, మరాఠీ మొగ్గ, ఇది లవంగ, చెక్క అంతా వేసిండాను. ఇది యాలకులు 2 వేసేసి కస్తూరి మెంతి అంతా, బిర్యానీ ఆకు 2 స్పూన్, నెయ్యి కూడా 1 స్పూన్నర వేసిన. తగినంత సాల్ట్ వేసుకుందామండి. మనకు రైస్ వాటర్ను బట్టి వాటర్ చూసుకోండి, మరి ఉప్పు సరిపోయిందా లేదని. సప్పగా ఉడకబెడితే మనం ఆ రైస్ దీంట్లో ఉడుకుతుంది కదా, టేస్ట్ దానికి పట్టాలండి మనకు. ఉప్పు కానీ అంత పులుపు అంతా కూడా. నేనైతే 1 లెమన్ కట్ చేసి స్లైసెస్ వేసుకున్నాను. 2 లెమన్ పిండేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా మనకు ఇదే కదా, ఇంకా పులుపు మనం ఏమి ఎక్కువ పెరుగు కూడా వేయలేదు. 3 స్పూన్లు అంతే నేను వేసింది కాబట్టి లెమన్ పిండేసుకున్నా. ఇంకా ఇది ఆ పక్క వాటర్ బాయిల్ చేసి రెడీ చేసినాను. ఈ పక్క ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయండి. ఇంకా ఈ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకుందాము. ఆనియన్స్ తీసి పక్కన పెట్టి ఈ ఆయిల్లోనే ఇంకా సేమ్ పన్నీర్ కూడా మనము కట్ చేసుకొని క్యూబులు కట్ చేసి పెట్టేసుకొని ఇవి అంతా కూడా దీంట్లోనే ఫ్రై చేస్తాను, చూపిస్తాను చూసేయండి. నేను ఈ విధంగా అయితే క్యూబులు అయితే 1/2 కేజీ అయితే నేను పన్నీర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను క్యూబులుగా. ఈ విధంగా కట్ చేసేసుకొని పన్నీర్ కూడా వేయించుతానండి. పన్నీర్ కూడా ఫ్రై చేసేటప్పుడు నేను ఏమేమి వేస్తాను స్పైసెస్ అనేది కూడా మళ్ళీ చూడండి మీరు. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ మనం చేసే ప్రాసెస్ని బట్టి మనకు మంచిగా టేస్ట్ వస్తుందండి. అది చేసే ప్రాసెస్ని కూడా మీరు బాగా ఫాలో చేసినారంటే బాగా చాలా 5 స్టార్ హోటల్లో కూడా ఇలా టేస్ట్ రాదని నేను చెప్తానండి. ఎందుకంటే 100% నేను చెప్పగలను. పిల్లలు అందరు తింటారు, మా పక్కన వాళ్ళకి కూడా ఇచ్చి చూపిస్తాను, నేను తింటారు, వాళ్ళు కూడా చెప్తారు. బాగా వస్తుందండి. ఈ విధంగా చేయండి మీరు. చూడండి పన్నీర్ వేసుకున్నాను. అదే ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్లోనే నేను పన్నీర్ కూడా వేసేసుకొని కొంచెం మనము సాల్టు,
చిల్లీ పౌడరు, పసుపు అంతా కూడా వేసుకుందాము. సాల్ట్ కొంచెం తగినంత వేసి పన్నీర్ కూడా టేస్ట్ ఉండే కానీ కారం ఎందుకంటే మనము గ్రీన్ చిల్లీ ఒక 3 అట్లా వేసుకున్నా కదా తెల్లగడ్డ అల్లం వేసినప్పుడు. కాబట్టి దీంట్లో వేసేసుకొని చూడండి, నేను గరం మసాలాగా రెడీ చేసుకున్నా కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే, అది కూడా కొంచెం వేసిన ఈ పన్నీర్ ఫ్రై చేసే దాంట్లో ఉప్పు, పసుపు, కారం తగినంత కారం వేసుకున్నాను. కొంచెం ఇదే స్పైసెస్ మనకు రైస్లోకి కూడా ఉంటుంది ఈ ఆయిల్లో ఉండేది, అందుకని చెప్పి కొంచెం కారం కూడా ఎక్కువ వేసి ఆ స్పైసీ గరం మసాలా నేను రెడీ చేశాను కదా ఫస్ట్, అది కూడా కొంచెం వేసి వేయించుతున్నాను పన్నీరు. ఈ పన్నీర్ బాగా కొంచెము మరీ ఎక్కువ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించినారంటే హార్డ్గా అయిపోతుంది, పన్నీర్ గట్టిగా అనిపిస్తుంది, ఎక్కువ వేయించగద్దండి. మళ్ళీ కొంచెం ఫ్రై అయినాక ఇది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నా, ఫస్టే వేయలేదు. ఈ విధంగా ఫ్రై చేస్తాను. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసి కొంచెం ఫ్రై చేస్తే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేయండి పన్నీర్, ఎందుకంటే ఎక్కువ వేయించితే గట్టిగా అయిపోతుంది. కొంచెం లైట్ కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు పీసులు తీసి పెట్టేస్తే మనకు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా బాగుంటాయి పీసులు. ఈ విధంగా తీసి నేను ఇంకా పక్కన పెట్టేసుకొని, ఇది ఇంకా చూడండి స్పైసెస్ అంతా కూడా ఆయిల్లో ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, కొంచెం వేసుకున్నాను నేను, ఎందుకంటే రైస్కి అంతా సరిపోవాలి కాబట్టి కొంచెం వేసుకొనేసి ఇంకా ఇప్పుడు మనము గ్రీన్ పేస్ట్ అంతా చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో, ఆ పేస్ట్ వేసేసుకొని దీంట్లోనే ఇంకా మన కసూరి మెంతి, బిర్యానీ మసాలా కొంచెం వేసుకున్నాను. ఇది ఇంకా మనం డ్రై మసాలాకి చేసిన కదా, అది కూడా కొంచెము వాటర్లో కూడా వేసిండ చూడండి, రైస్ బాయిల్ చేసే దాంట్లో కూడా కొంచెం పౌడర్ వేసి దీంట్లో వేసేసినాను. దీంట్లో బాగా 2 స్పూన్లు పౌడర్ వేసేయండి, 2 స్పూన్లు పైనే వేయండి గరం మసాలా మనం రెడీ చేసిండేది స్టార్టింగ్లో వేసేసి ఇంకా తగినంత సాల్ట్ అందు చూసుకొని మసాలా గ్రేవీకి మనము సాల్ట్ అందు సరిపోవాలా, ఎందుకంటే రైస్లో మిక్స్ చేసినప్పుడు మనకు ఆ టేస్ట్ అంతా రైస్కు సరిపోవాలి కాబట్టి ఉప్పు, సాల్ట్, కారం అంతా కూడా చూసుకోండి ఈ గ్రేవీలో మెయిన్ ఇదేనండి, మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది బిర్యానీకి. పన్నీర్ కూడా దీంట్లో వేసి మళ్ళీ కొంచెం మిక్స్ చేసి కొంచెం అట్లే దాంట్లోనే ఇది చేసేద్దాము, ఇంకా దమ్ము పెట్టేద్దామండి. ఆ పక్క రైస్ కూడా రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. ఆ పక్క కూడా అన్ని స్పైసెస్ అంతా వేసి కొంచెం ఈ మనం ఫస్ట్ స్టార్టింగ్లో రెడీ చేసుకున్న డ్రైగా ఇది గరం మసాలా ఉంది కదా, అది కూడా కొంచెం వేసాను వాటర్లో వేసి బియ్యం రైస్ బాయిల్ చేసిండాను కాబట్టి అది కూడా కొంచెం బాగా టేస్ట్ వస్తుంది. లెమన్ కానీ సాల్ట్ కానీ అంతా వేసిండా కదా రైస్లో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేసి మళ్ళీ ఫస్ట్ స్టెప్ వేసేసుకుందాం. రైస్ బాగా బాయిల్ అయింది, రైస్లో అన్నీ వేసి ఉడకచ్చినానండి, స్పైసెస్ అంతా కూడా మంచిగా టేస్ట్ వస్తుంది మనకు. రైస్ కూడా బాగా నెయ్యి కూడా వేసినాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వేసిన తర్వాత మనం దీంట్లో కూడా 1 స్పూన్ నెయ్యి అంతా కూడా నీకు చూపిస్తా చూడండి, 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని మళ్ళీ తర్వాత పుదీనా, కొత్తిమీర, కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకునేసి లైట్గా గార్నిష్ చేసినాను, ఎక్కువ చేయకుండా. మరి ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే మనకు కొంచెం చేదు అనిపించడము, స్వీట్ అనిపించడము అట్లా అవుతుంది. ఆ విధంగా కాకుండా లైట్గా వేసి ఈ విధంగా రైస్ పెట్టేసాను. నాకైతే రైస్ ఫుల్ అయిపోయిందండి, పాత్ర కొంచెం చిన్నది అయిపోయింది నాకు. ఇంకా చూడండి, ఇంకా మళ్ళీ తర్వాత సెకండ్ స్టెప్ కూడా కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసేసి, నెయ్యి వేయడం వల్ల మనకు ఇంకా రైస్కి కూడా మంచిగా టేస్ట్ వస్తుంది. కింద అంతా గ్రేవీ ఉంది, అదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కలర్ అండి, ఇప్పుడు మనము రైస్ అంతా తీసేసినా కొంచెం వాటర్లో ఉంటుంది కదా అడుగున రైస్, ఆ వాటర్ అంతా తగినంత తీసి పక్కన పడేసి కొంచెం లాస్ట్లో వాటర్లోనే ఈ కలర్ కలిపేసి వేసినానని, ఆ రైస్ దాంట్లో ఉన్నింది వాటర్లో కలిపి దాంట్లోనే పోసేసినాను కొంచెము బాయిల్ చేసిన వాటరే. ఓకే అండి, బాయ్ అండి, లైక్ చేయండి.